హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో హై గైస్, ఈరోజు వీడియోలో మనం యూజువల్ మనీ గురించి మాట్లాడుతున్నాం. ఇది ఒక అనదర్ స్టేబుల్ కాయిన్స్. మీకు గుర్తుంటే ఇథెనాలో మనం పార్టిసిపేట్ చేసి దానిలో డీసెంట్ అనేది ప్రాఫిట్స్ అనేది ఏం చేసాం. సో సిమిలర్ వేలో యూజువల్లో కూడా మనం స్టేబుల్ కాయిన్స్ పైన మంచి ఈల్డ్ అనేది ఏం చేయవచ్చు. సో అన్ని డీటెయిల్స్ వీడియోలో ఉంటాయి. యూజువల్ ఎయిర్ డ్రాప్ అండ్ దీనిలో ఎలా పార్టిసిపేట్ చేసి ఏం చేస్తే మీకు మాక్సిమం రివార్డ్స్ వచ్చే ఛాన్స్ ఉందో అన్ని డీటెయిల్స్ వీడియోలో ఉంటాయి. సో వీడియో ఖచ్చితంగా ఇన్వర్ట్ చూడండి. అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ నచ్చినట్లయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ చేయండి. కమెంట్స్ మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో ఈ వీడియో లైక్ టార్గెట్ వచ్చేసి 500 లైక్స్. సో వెంటనే లైక్ బటన్ క్లిక్ చేసేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, ఫస్ట్ థింగ్, యూజువల్ ఏంటంటే ఇది ఒక అనదర్ స్టేబుల్ కాయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోటోకాల్. సో దీనిలో వీళ్ళ మేజర్ ఫోకస్ ఏంటంటే కమ్యూనిటీ మెంబర్స్కి మేజర్ రైట్ ఇవ్వడం. సో వీళ్ళ దాంట్లో టోటల్ సప్లైలో 90% ఏదైతే ఉందో అది కమ్యూనిటీ మెంబర్స్కి వెళ్తుంది అండ్ 10% కాంట్రిబ్యూటర్స్కి వెళ్తుంది యాజ్ పర్ దేర్ డాక్యుమెంటేషన్. అండ్ వీళ్ళు ఏం చేశారంటే రీసెంట్గా వీళ్ళ పబ్లిక్ మెయిన్నెట్ లాంచ్ చేశారు 2 days బ్యాక్. అండ్ దీంట్లో మనం పిల్స్ అనేది ఎర్న్ చేయొచ్చు అనమాట. సో పిల్స్ అనేది బేసికల్లీ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు వీళ్ళ దాంట్లో. అండ్ వీళ్ళ ఫండింగ్ గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే వెరీ డీసెంట్ బ్యాకింగ్ అనేది ఉంది ప్రాజెక్ట్కి. సో చూసుకుంటే $7 million ఫండింగ్ రౌండ్ అనేది కంప్లీట్ చేశారు. బట్ ఎవరు ఇన్వెస్ట్ చేశారు ఒకసారి చూస్తే కార్కెన్ వెంచర్స్ ఉంది. సో మంచి డీసెంట్ వెంచర్. దాని తర్వాత మ్యాంటల్ ఇన్వెస్ట్ చేసింది, స్టార్క్ వేర్ ఇందులో ఇన్వెస్ట్ చేసింది. అండ్ అదర్ సమ్ 15+ అదర్ గుడ్ వీసీస్ కూడా ఇందులో ఇన్వెస్ట్ చేశాయి. బట్ సమ్ గుడ్ ఏంజల్స్ కూడా ఇందులో ఇన్వెస్ట్మెంట్ అనేది చేశారనమాట. సో ఐ థింక్ డీసెంట్ ఆపర్చునిటీ ఉంది. ఇప్పుడు దీంట్లో మీరు ఏం చేయొచ్చు. సో బేసికలీ మీరు ఈ ప్లాట్ఫామ్లోకి వెళ్ళేసి స్టేబుల్ కాయిన్స్ని మీరు యూజువల్ యొక్క స్టేబుల్ కాయిన్ కన్వర్ట్ చేసుకొని దానిలో లిక్విడిటీ యాడ్ చేస్తే మీకు ఎవ్రీడే సర్టెన్ అమౌంట్ ఆఫ్ పిల్స్ అనేది ఎర్న్ చేయొచ్చు అనమాట. అండ్ వాళ్ళ క్యాంపెయిన్ ప్రకారం తీసుకున్నట్లయితే, ఈ పిల్స్ ప్రకారం తీసుకున్నట్లయితే వీళ్ళు ప్రీ లాంచ్ ఈవెంట్ ఏదైతే యూజువల్ టోకన్ వీళ్ళు ఇస్తున్నారో టోకన్ జనరేషన్ ఈవెంట్కి ఈ పిల్స్ ఎవరి దగ్గర అయితే ఎక్కువ పిల్స్ ఉన్నాయో దాన్ని బట్టి మీకు ఎక్కువ రివార్డ్ వస్తుంది. అండ్ టోటల్ టీజీలో 7.5% ఆఫ్ టోటల్ యూజువల్ సప్లై అనేది వీళ్ళు ఎయిర్ డ్రాప్ కింద ఇవ్వబోతున్నారు. అండ్ ఈ ఇనీషియల్ క్యాంపెయిన్ వచ్చేసి 4 monthsకి రన్ అవుతుంది ఫ్రమ్ July 10th. సో 4 months అంటే ఆల్మోస్ట్ నవంబర్ టైంలో వీళ్ళ టోకన్ జనరేషన్ ఈవెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ అప్పుడు మనకు ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇది వచ్చేసి ఇథెనాకి సిమిలర్గానే ఉంది. సో ఇథెనా కూడా సిమిలర్గా క్యాంపెయిన్ లాంచ్ చేసి 3 months డ్యూరేషన్ పెట్టి 3 months తర్వాత వాళ్ళు టోకన్ అని లాంచ్ చేశారు. సో సేమ్ వే వీళ్ళు కూడా అలాగే యూజువల్ మనీ కూడా వాళ్ళు సేమ్ థింగ్ చేస్తున్నారు. సో ఆల్రెడీ పర్సెంటేజ్ డిసైడ్ అయిపోయింది, నెంబర్ ఆఫ్ మంత్స్ కూడా డిసైడ్ అయిపోయింది. సో ఐ థింక్ మీ దగ్గర స్టేబుల్ కాయిన్స్ ఉండి ఎక్కడ పెడితే ఎంత మంచి ఇంట్రెస్ట్ ఎక్కడ ఎంచాలో తెలియకుంటే ఐ థింక్ ఇందులో ట్రై చేయొచ్చు. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ గైస్, సో స్టేబుల్ కాయిన్స్ ఆర్ వెరీ వెరీ అన్స్టేబుల్. సో మ్యాక్సిమం ఎంతైతే మీరు లూజ్ చేయగలరో అంతే ఇన్వెస్ట్ చేయండి. బ్లైండ్గా మొత్తం ఫండ్స్ ఒకే దాంట్లో పెట్టొద్దండి. ఇన్వెస్ట్ ఓన్లీ వాట్ యూ ఆఫర్ టు లూజ్. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇందులో ఎలా పార్టిసిపేట్ చేయాలనేది లింక్ కింద డిస్ప్లేలో ఉంటుంది. ఈ లింక్ క్లిక్ చేయండి. ఇక్కడ యాక్సెస్ కోడ్ కావాలి, నా యాక్సెస్ కోడ్ ఉంటుంది. ఇక్కడ జాయిన్ ఎర్లీ యాక్సెస్ కొట్టగానే మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ కొట్టేసి మీ మెటామాస్క్ వ్యాలెట్ కనెక్ట్ చేయండి. అండ్ ఇదంతా కూడా ఇథీరియం చైన్లో ఉంది. ఇప్పుడు రైట్ నో ఇథీరియం చైన్లో గ్యాస్ ఫీస్ తక్కువనే కాబట్టి మనం హార్డ్లీ అరౌండ్ $8 లోపు ఈ కంప్లీట్ స్టెప్స్ అనేది కంప్లీట్ చేసేయచ్చు. దాని తర్వాత ఇక్కడ ఫాలో కొట్టేసి ట్విట్టర్లో ఫాలో చేసి కంటిన్యూ కొట్టండి. దాని తర్వాత ఇక్కడ కంటిన్యూ కొట్టేసి స్కిప్ చేసేయండి ఇంట్రో అండ్ మెయిన్ పేజ్లోకి రండి. సో మెయిన్ పేజ్లో చూడొచ్చు, నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు 90 million టోటల్ వాల్యూ లాక్డ్ ఉంది ఆల్రెడీ ఈ పర్టికులర్ ప్రోటోకాల్లో. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు లెఫ్ట్ సైడ్లో కౌంటర్లోకి వెళ్ళేసి ఇక్కడ డిపాజిట్ పైన క్లిక్ చేసి స్టార్ట్ కొట్టండి. ఇక్కడ మీకు అవైలబుల్ టోకన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిపాజిట్ చేయొచ్చు. నా ఉద్దేశంలో మీ దగ్గర స్టేబుల్ కాయిన్స్ ఉంటే వాటిని ఇందులో కన్వర్ట్ చేసుకోవడం బెటర్ ఇన్స్టెడ్ ఆఫ్ కన్వర్టింగ్ యువర్ ఇథీరియం ఆర్ బిట్ కాయిన్. సో ఇథీరియం బిట్ కాయిన్ ఆబ్వియస్లీ బుల్ రన్లో పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఎనీహౌ ఇట్స్ అప్ టు యూ. నేను ఈ ఎగ్జాంపుల్లో ఇథీరియం చూపిస్తున్నాను. బట్ నా మేజర్ పోర్షన్ వచ్చేసి నేను స్టేబుల్ కాయిన్స్లో ఏవైతే ఉన్నాయో ఆ ఫండ్స్ దాన్ని నేను కన్వర్ట్ చేసి ఇందులో పెడుతున్నాను. సో డెమో కోసం ఇథీరియం చూస్తున్నాను. అరౌండ్ 0.05 ఇథీరియం నేను ఇక్కడ డిపాజిట్ చేస్తాను డెమో కోసం. కన్ఫర్మ్ కొట్టేసేయండి. మెటామాస్క్ ట్రాన్సాక్షన్ వస్తుంది. ఫస్ట్ ట్రాన్సాక్షన్ హార్డ్లీ $2 పడింది. కంగ్రాచులేషన్ మెసేజ్ చూడొచ్చు. $2.5లో ఫస్ట్ ట్రాన్సాక్షన్ అయిపోయింది. దాని తర్వాత లెఫ్ట్ సైడ్లో డ్రగ్ స్టోర్ అని ఉంటుంది. ఇంతే చేస్తే మీకు కొంచెం పాయింట్స్ చేస్తే, బట్ ఇంకొంచెం ఎక్కువ పాయింట్స్ ఏం చేయాలంటే డ్రగ్ స్టోర్కి రండి. సమ్ బూస్టర్ ఏదైతే నడుస్తుంది ఇప్పుడు. సో ఇక్కడ వచ్చేసి కింద USD0 USD0++ ఏదైతే ఉందో ఇందులో లిక్విడిటీ యాడ్ చేసి మనకు 33x అడిషనల్ బూస్ట్ ఉంది. టెంపరీ ఇది రెడ్యూస్ అవుతూ ఉంటుంది ఎవ్రీడే. సో ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమం కొట్టేసి అప్రూవ్ కొట్టండి. ఇక్కడ ఏం చేస్తున్నామంటే మన USD0ని లిక్విడిటీ పూల్లోకి యాడ్ చేస్తున్నాము. సో వన్స్ కన్ఫర్మ్ కొట్టగానే కంగ్రాచులేషన్ మెసేజ్ వచ్చేస్తుంది అండ్ వీఆర్ డన్. సో ఇప్పుడు డ్రగ్ స్టోర్లోకి వెళ్తే ఇక్కడ మనం $153 ఎక్కడైతే డిపాజిట్ చేసామో అది ఇక్కడ చూపిస్తుంది.
ఒక 5 మినిట్స్ తర్వాత పేజ్ రిఫ్రెష్ చేస్తే మీకు డైలీ ఎన్ని పిల్స్ మీరు ఎర్న్ చేయొచ్చు ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు సెకండ్ ట్రాన్సాక్షన్ $2.5 పడింది. సో ఇక్కడ చూడొచ్చు ఎస్టిమేషన్ వచ్చేసి 4 months లోపు నేను 12 million పిల్స్ అనేది ఎర్న్ చేయొచ్చు విత్ $153 టేకింగ్. అండ్ ఇక్కడ మల్టీప్లేయర్ ఉంది కదా, ఎవ్రీ డే ఇది మల్టీప్లేయర్ ఇంక్రీజ్ అవుతా వెళ్తుంది. సో దాట్ ఆల్సో విల్ బూస్ట్ అవర్ టోటల్ ఓవరాల్ రివార్డ్స్. సో ఇక్కడ చూడొచ్చు ఎల్పీ పిల్స్ వచ్చేసి పర్ డే నేను 459 పిల్స్ని ఎర్న్ చేయొచ్చు యాజ్ పర్ ఎల్పీ. అండ్ మల్టీప్లేయర్ ఇంక్రీజ్ అయితే వెళ్తూ ఉంటుంది ఎవ్రీడే. అండ్ ఇక్కడ చూడొచ్చు మెయిన్లో డ్రగ్ స్టోర్లకు వస్తే పైన మీరు టోటల్ పిల్స్ ఎన్ని ఎర్న్ చేస్తారో అవన్నీ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. సో నేను ఇంకో అకౌంట్లో ఒక 10,000 USD వర్త్ ఆఫ్ టోకన్స్ని కన్వర్ట్ చేసి పెట్టాను. ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ నేను 19,819 పిల్స్ ఎర్న్ చేశాను డిపాజిట్ బూస్ట్. దాని తర్వాత పర్ డే వచ్చేసి 41,000 పిల్స్ అనేది నేను ఫార్మ్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు టోటల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్యాంపెయిన్ యాజ్ పర్ ఎస్టిమేట్ 818 million పిల్స్ వస్తాయని చెప్తుంది ఈ పర్టికులర్ అకౌంట్కి. బట్ నాట్ షూర్, నాకు తెలిసి అది తక్కువ ఉండొచ్చు. అండ్ మీరు ఇన్ కేస్ ఎప్పుడైనా విత్డ్రా చేయాలనుకుంటే ఫండ్స్ని విత్డ్రా చేయొచ్చు. లెఫ్ట్ సైడ్లో డెస్క్లోకి వెళ్ళేసి లిక్విడిటీలోకి వెళ్ళేసి ఇక్కడ విత్డ్రా ట్యాబ్ కొట్టేసి ఫస్ట్ లిక్విడిటీ రిమూవ్ చేయండి. ఈ లిక్విడిటీని USD 0 కన్వర్ట్ చేసుకోండి. అండ్ దాని తర్వాత వీళ్ళు కర్వ్ పూల్ ఏదైతుందో ఇందులో వెళ్ళేసి మీరు USD 0ని USDCకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇందులో 0.04% స్లిపేజ్ ఉంది, దాన్ని కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ఇందులో ఎల్పీ కానీ టోకన్స్ కానీ విత్డ్రా చేసి రిమూవ్ చేస్తే టోటల్గా ఈ మల్టీప్లేయర్ అనేది మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దాన్ని కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. సో అంతే గైస్, అది ఈరోజు వీడియో ఆల్ అబౌట్ యూజువల్ మనీ ఎలా ఇందులో స్టేక్ చేయాలనేది. సో బేసికలీ మనం ఇథేనాలో చేసిన డిపాజిట్ ఏదైతుందో, నేను ఒక $5,000 డిపాజిట్ చేసింది వితౌట్ రెఫరల్స్ పోర్టల్లో. ఆ $5,000కి నాకు అరౌండ్ ఆల్మోస్ట్ $5,000 వర్త్ ఆఫ్ ఎయిర్ డ్రాపే వచ్చింది. సో దాట్ ఈస్ సింపుల్ లైక్ 2x మనీ అనమాట. సో ఇందులో ఎక్కువ అమౌంట్ ఎక్స్పెక్ట్ చేయొద్దండి. $100 ఇన్వెస్ట్ చేసి $1,000 వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దండి. మీరు $100 ఇన్వెస్ట్ చేసి మేబీ మీకు $50 రావచ్చు, ఆర్ మేబీ ఇన్ కేస్ ఇఫ్ యూర్లకి $100 రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది. అంతేగాని హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి. ఎందుకంటే టోటల్ వాల్యూ లాక్డ్ బేస్డ్ ఎయిర్ డ్రాప్స్ అవుతున్నాయో ఎక్కువ మంది డిపాజిట్ చేస్తారు కాబట్టి ఎవరు ఎంత డిపాజిట్ చేస్తే దాన్ని బట్టి అలికేషన్ ఉంటుంది. సో అది గైస్ ఈ వీడియో ఆల్ అబౌట్ యూజువల్ మనీ. ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ఫుల్ నా ఛానల్ కొత్త క్వశ్చన్, ఆ వీడియో నచ్చిన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో దట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.